మామిడి రైతుల ప్రస్తుత సంక్షోభాన్ని రాజకీయ పార్టీలు సృష్టిస్తున్నాయని ఇటీవల జరుగుతున్న ప్రచారాన్ని రైతు సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుందని మామిడి రైతుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఆనందనాయుడు అన్నారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనందనాయుడు మాట్లాడుతూ ఇవి రాజకీయ సమస్యలు కావని, వేలాది మామిడి రైతుల జీవనోపాధికి సంబంధించిన సమస్యని అన్నారు. ఈ సంక్షోభం ఉమ్మడి చిత్తూరు జిల్లా పక్కనున్న 3 రాష్ట్రాల సమస్య కాదని, దేశవ్యాప్తంగా మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్య అన్నారు. గత సంవత్సరంలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలని కోరారు. మామిడి ప్రాసెసింగ్ పరిశ్రమను రక్షించుకునేందుకు విధానపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఉద్యాన శాఖ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామని తెలిపారు. మామిడి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి రేపు జరిగే మీటింగ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడడానికి మామిడి రైతులకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రాసెసింగ్ యూనిట్లు తోతాపురి మామిడికి కిలోకు 5 నుంచి 7 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాయని, పెట్టిన ఖర్చులు రైతులు తిరిగి పొందాలంటే 12 రూపాయలు అవసరమన్నారు. ప్రస్తుత ధరలు రైతులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని తెలిపారు. ప్రపంచ దేశంలో మామిడి ఉత్పత్తిలో సగం భారతదేశం నుంచి ఉత్పత్తి జరుగుతుందన్నారు. మామిడి పల్ప్, మామిడి ఆధారిత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని, ఆర్థిక వనరుల కొరత, నిల్వ సదుపాయాల లోపం, మార్కెట్ అభివృద్ధి లోపం వల్ల రైతులు తమ ఉత్పత్తికి తగిన విలువ పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఏకే హరిబాబు చౌదరి మాట్లాడుతూ మామిడి పల్ప్ను వేర్ హౌస్ రిసెప్ట్ ఫైనాన్స్ పరిధిలోకి తీసుకురావడం, దేశవ్యాప్తంగా మామిడి పల్స్ వినియోగాన్ని ప్రోత్సహించే అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాలని, రైతు కేంద్రీకృత మార్కెట్ సంస్కరణలు, పారదర్శకత, మెరుగైన మార్కెటింగ్ ని కల్పించాలని కోరారు. మామిడి రైతుల పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన చర్యల్లో లోపం వల్ల నిర్ణయాల్లో అలసత్వం కారణంగా రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మామిడి పండ్లు ఏ రాజకీయ పార్టీకి చెందినవి కావని, రైతు చెమట ఫలితమన్నారు. మామిడి రైతుల సమస్యలు రాజకీయ సమస్య కాదని, రైతు సమస్యలుగా భావించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మనోహర్ నాయుడు, సుధీర్ తదితర మామిడి రైతులు పాల్గొన్నారు. ఆనందనాయుడు ఇదివరకు టీచర్స్ మూమెంట్లో పనిచేసేవాడిని, ఇప్పుడు ఫార్మర్స్ మూమెంట్లో పనిచేస్తున్నాం. మన పక్కన ఉన్నది ఏకే హరిబాబు చౌదరి, మామిడి రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. నేను జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నా. ఈ పక్కన ఉన్న ఆయన సుకుమార్ నాయుడు గారు, ఆ పక్కన ఉన్న ఆయన మనోహర్ నాయుడు అండ్ సతీష్ కుమార్ అండ్ సుధీర్ కుమార్, వీళ్ళందరూ కూడా ఓ బాడీలో పార్ట్నర్సు. మిత్రులారా, ఒక సీరియస్ ఇష్యూ ఈరోజు నడుస్తుంది. సీజన్, మామిడికాయల సీజన్ ప్రారంభమైంది. అన్ని పేపర్లు, అన్నీ మీ ప్రింట్ మీడియా కానీ, మరి ఇంకొక మీడియా కానీ అందరూ కూడా దీనిపైన ఫోకస్ పెడుతున్నారు. నిన్న కూడా ఒక బ్యాచ్ చిత్తూరు ఆ ప్రాంతంలో వచ్చి అక్కడున్న పరిస్థితులు ఏంటి అనేటువంటిది మీడియాలో ఎక్కిస్తున్నారు. దాని గురించి మాట్లాడాలని చాలా కాలంగా తిరుపతిలో మాట్లాడాలని మా ఉద్దేశం. తిరుపతిలో మీరు అందరూ బాగా కవర్ చేస్తారనేటువంటి ఉద్దేశం. రెండోది, రేపు తిరుపతిలో ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. సంక్షేమం కార్యక్రమం మీద ఒక పెద్ద మీటింగ్ పెడుతున్నారు. మంచిదే, సంక్షేమం అందరికీ జరుగుతోంది. ఇక్కడ మేము మామిడి రైతుల యొక్క సంక్షేమం ఈరోజు వారి దృష్టికి తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే మీ ముందర నిలబడ్డాం. మా సంఘం పేరే సంక్షేమ సంఘం, మామిడి రైతుల సంక్షేమ సంఘం. మిత్రులారా, మామిడి ఈరోజు పెద్ద ఫోకస్ పాయింట్ అని చెప్పాను. ఫోకస్ పాయింట్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే రైతులకి గిట్టుబాటు ధర రావడం లేదు అనేదే మొదటి పాయింట్. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలని సంతకాలు చేసి ఇచ్చేస్తే అందరికీ పెడతారు. అందరికీ మనము పోయింది, సారీ, 2 రూపాయలు, 3 రూపాయలు, 5. ఈ సంవత్సరం కూడా అదే నడుస్తోంది. ఏంది రైతుల పరిస్థితి? ఎవరు దీనికి కారకులు? మేము 2 రూపాయలు ఇస్తున్నా
మీరు పండిస్తున్నారు అని రైతులు తప్ప, మేము పండించినా కష్టపడి పండించినా కనీసం మాకు 10 రూపాయలు ఇవ్వలేరా అని రైతులు అడుక్కుంటున్నా వాళ్ళు ఇవ్వలేమో అంటున్నారు. మరి ఏమవుతున్నది ఈ పరిస్థితి? ఎందుకని జరుగుతోంది ఇక్కడ? అవతలేమో అదే మాజా తయారు చేసేవాళ్ళు ఒక లీటర్కి 70-80 రూపాయలు ఒక లీటర్కి మాజా. మామూలుగా మేము చెప్పాలని అంటే ఒక లీటర్ పల్పు మార్కెట్లో 350 రూపాయలు పోతుంది. రీటైల్ రేట్లో ఒక లీటర్ పల్పు 350 రూపాయలు. ఆ ధరతో కనుక లెక్కేస్తే రైతుకి 30 రూపాయలు రావాలి, మామిడి కాయకు 30 రూపాయలు రావాలి. కానీ ఇస్తున్నది ఎంత? ఈరోజు 5 రూపాయలు, 6 రూపాయలు, ర్యాంపుల్లో 4 రూపాయలు, 3 రూపాయలు. ఏంటి, ఏం జరుగుతోంది ఇక్కడ? మిగిలిన డబ్బు ఏమైపోతుంది? 5 రూపాయల నుంచి 5 రూపాయలు యావరేజ్ చేసుకుంటే 5 రూపాయలకు 30 రూపాయలకు ఎంత తేడా ఉంది? 25 రూపాయలు ఎక్కడ పోతుంది? ఇది క్వశ్చన్, మేము అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. రైతుని ఇంత దగా చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నది తప్ప మేము చేస్తున్నాం, మేము రైతుకి న్యాయమైన ధర ఇస్తున్నామని మాత్రమే గవర్నమెంట్ చెబుతున్నది. కానీ ఎక్కడ కానీ న్యాయమైన ధర రావడం లేదు. మేము చెబుతున్నాం ఈ సంవత్సరం 15 రూపాయలు మాకు కాయను తయారు చేయడానికైనా ఉత్పత్తి ఖర్చు అంటారు. ఏ వస్తువు అయినా తయారు చేయడానికి, ఏ టేబుల్ తయారు చేయడానికి కూడా ఒక ఉత్పత్తి ఖర్చు ఉంటుంది. 15 రూపాయలు అయింది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ 12 రూపాయలు ఉండేది. లాస్ట్ ఇయర్ 12 రూపాయలు ఉన్నా 12 ఇస్తామన్నారు కానీ 12 ఇవ్వలేదు. ఆఖరికి 9 రూపాయలే వచ్చింది. గవర్నమెంట్ 4 రూపాయలు ఇవ్వడంతో 9 రూపాయలు అయింది. కానీ ఈ సంవత్సరం గవర్నమెంట్ ఇవ్వడం లేదు కాబట్టి 5-6 రూపాయల్లోనే ఉంది. సో ఇప్పుడు దీని నుంచి మేము బయటపడాలని అంటే 15 రూపాయలు రావాలని అంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా గవర్నమెంటు సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వాలి, లేదా ఫ్యాక్టరీల దగ్గర ఇప్పించాలి. ఈ రెండే ఆప్షన్లు. ఈ రెండు జరగకపోతే రైతు బతకడు. ఏం చేస్తాడు రైతు? చెట్లు కొట్టేస్తాడు, ఇంకో క్రాప్కి వెళ్ళిపోతాడు. దానివల్ల నష్టం మళ్ళీ గవర్నమెంట్కి. 1 ఎకరా పైన ప్రభుత్వానికి 14,000 రూపాయల ఆదాయం వస్తుంది పర్ ఇయర్. మీరు లెక్కలేసుకోండి. 1,70,000 ఎకరాలు పండుతుంటే 1,70,000 ఎకరాలకు గాను ఇంటూ 14,000 రూపాయలు గవర్నమెంట్కి వస్తుంది. నికర ఆదాయం, జిఎస్టీ లాంటి అన్ని వాటిని లెక్కలేసుకుంటే అలాంటి బంగారు బాతుని మీరు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఫ్యాక్టరీసు రైతులు కనుక బతకకపోతే, చెట్లు కొట్టేస్తే ఫ్యాక్టరీలు కూడా మూతలు పడతాయని ఫ్యాక్టరీస్ను కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మాకంటూ ఒక సరైనటువంటి ఒక ప్రణాళికతో మేము ముందుకు వచ్చాం. దాన్ని 3 నెలల క్రితం గవర్నమెంట్ ముందు పెడితే ఇంతవరకు పట్టించుకున్న నాదుడు లేదు. కుప్పంలో సీఎం గారికి చెప్పాం. WDRA వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ, రెగ్యులేటరీ అథారిటీ అనే ఒకటి ఉంది. మేము వేర్ హౌస్లో పల్పును దాచుకోవడానికి అవకాశం కల్పించండి, మేము దాచుకొని మంచి రేటుకి మేము అమ్ముకుంటాం, మేమే తయారు చేసుకుంటాం, పల్పుని మేమే అమ్ముకుంటాం, లాభాలు మేమే తీసుకుంటాం. కాబట్టి మీరు ఒక చిన్న సహాయం చేయండి, వేర్ హౌస్లో దాచుకోవడానికి మాకు అవకాశం కల్పించండి అని 3 నెలల క్రితం మేము సెంట్రల్ గవర్నమెంట్లో కాగితం పెడితే దానికి దిక్కు దివాణా లేదు. ఇక్కడ గవర్నమెంట్కి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి చెప్పాం, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి చెప్పాం,
WDRAలో పెండింగ్లో ఉన్నది, ఆ కాగితం ఇప్పించండి, మాకు వేర్ హౌసింగ్ ఫైనాన్స్ కోసం అవకాశం కల్పించండి అనేటువంటి వినతులు పోయాం. విజయవాడకి పోయినాం, ఇక్కడ సీఎం గారికి ఇచ్చాం, కానీ ఇంతవరకు లేదు. మరి పలుపు తయారవుతోంది. మేము మా రైతులమే పలుపు తయారు చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం 20,000 టన్నులు. దాన్ని దాచుకోవడానికి ఇప్పుడు మాకు వేర్ హౌస్ కావాలి. వేర్ హౌస్ వస్తే తప్ప మాకు ఫైనాన్స్ రాదు, రైతులకు డబ్బులు రావు, ప్రాసెసర్కి డబ్బులు రావు. మేము అయోమయంలో ఉన్నాం, రైతులు అయోమయంలో ఉన్నారు. అందరూ దిక్కుదోసిన పరిస్థితుల్లో ఈరోజు ఈ ఇండస్ట్రీ ఉంది. రేపు వచ్చేటువంటి సీఎం గారు కనీసం మాతో మాట్లాడే అవకాశమైనా ఇస్తారా, మా మాట వినే అవకాశమైనా ఇస్తారా అనేటువంటిది చూస్తున్నాం. మేము రేపు కూడా వస్తాం. అవకాశం ఇస్తే మాట్లాడతాం, అవకాశం ఇవ్వకపోతే మీ ద్వారా మా వాయిస్ని తెలియజేస్తున్నాం.